మా ఇంట్లో చేసే అప్పడాలు షాప్లో కొన్న అప్పడాలు కంటే 10 రెట్లు ఎక్కువ రుచిగా ఉంటాయి. అన్నములో రసం వేసుకొని దానితో పాటు ఈ అప్పడాలు నూనెలో వేయించుకొని తింటే అబ్బా! ఆ టేస్ట్‌నే వేరు. మీరు కూడా విలేజ్ స్టైల్ అప్పడాలు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. 2 కేజీల మినపపిండి, ఇంగువ 10 రూపాయలది, జీలకర్ర 5 రూపాయలది, అప్పడాల కారం 10 గ్రాములు. అప్పడాలు కారం ఎక్కువ అయితే అప్పడాలు టేస్ట్ మారిపోతుంది. జాగ్రత్తగా సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమంలో ముందుగానే మిక్సీ పట్టుకున్న 200 గ్రాములు పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి. తరువాత 300 మిల్లీలీటర్లు నీటిలో సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఈ ఉప్పు నీరును వేస్తూ ముద్దగా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత కొంచెం నూనె వేసి బాగా కలపాలి ఆ ముద్దని. ఇప్పుడు మనం చేసే పని అప్పడాలకి మరింత రుచిని ఇస్తాయి. ఆ పని ఏంటంటే అప్పడాల ముద్దను పేడించటం. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. కొద్దిగా నూనె తీసుకుని 2 చేతులకు బాగా రాసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నూనె రాసుకున్న ఆ 2 చేతులు మధ్యలో పెట్టి ఈ విధంగా బాగా పేడించాలి. ఆ ముద్ద సాఫ్ట్ గా వచ్చేంత వరకు పేడించాలి. ఆ తరువాత ఈ సాఫ్ట్ గా వచ్చిన ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని వాటిపై కొద్దిగా నువ్వులు చల్లుకోవాలి. ఇప్పుడు అప్పడాలు చేసే ప్లేట్ పై కొద్దిగా వరిపిండి వేసి, ఆ వరిపిండి సహాయంతో ఈ చిన్న చిన్న ఉండలను చపాతీలా చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంటి బయట ఎండలో ఒక కాటన్ క్లాత్ వేసి వాటిపై ఈ పచ్చిగా ఉన్న అప్పడాలను ఎండబెట్టాలి. అప్పడాలు బాగా ఎండాక అప్పడాలు పై ఉన్న వరి పిండిని ఒక గుడ్డతో తుడుచుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. మనకి కావాల్సినప్పుడల్లా ఆ అప్పడాలను నూనెలో వేయించుకొని తినుకోవచ్చు.
మొత్తం 150 అప్పడాలు అవుతాయి. గమనిక: అప్పడాలను ఎక్కువ రోజులు ఎండపెట్టకూడదు. ఎండపెడితే వేయించినప్పుడు ఇలా విరిగిపోతాయి. 1 లేదా 2 రోజులు బాగా ఎండపెడితే చాలు. ఎంతో రుచికరమైన అప్పడాలు రెడీ.